జగన్ రెడ్డి కో బ్యాచ్ మాట్లాడే మాటల గురించి మాట్లాడుకుందాం. ముందుగా సజ్జల గురించి మాట్లాడుకుందాం. నిన్న సజ్జల మాట్లాడతాడు, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాడంట. ఈ సజ్జల గారు మాట్లాడతాడు, ఒరే సజ్జల, 151 ఇచ్చిన మీకు జగన్ రెడ్డికి 2019 నుంచి 24 వరకు పరిపాలన చెయ్యండిరా బాబు అని 151 సీట్లు ఇస్తే మీరు రాష్ట్రాన్ని కొనుక్కోబెట్టేశారు. అందుకని మీకు ఇచ్చారు 151లో 5 తీసేసి 11. సజ్జల, మిమ్మల్ని భూస్థాపితం అంటే అది అంటారా సజ్జల? నువ్వు మమ్మల్ని భూస్థాపితం చేసే సినిమా నీకు లేదు, మీ నాయకుడికి లేదు, మీ పార్టీకి లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి బాబుకే లేదురా బాబు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే స్థాయి, ఆలోచన కూడా నీ మెదడులోకి వచ్చింది. చూసావా ఎంత పనికిమాలిన ఆలోచన చేస్తావా అంటే సజ్జల, ఇదే నువ్వు చేసే పని. నీ కొడుకుని ఆంబోతులాగా సోషల్ మీడియాలో పడేసావు. వాడు భార్గవ్ రెడ్డి గారు ఆడవాళ్ళని ఎలా పడితే అలా తిట్లించటం, మాట్లాడించటం. మీ నాయకుడినేమో అసెంబ్లీలో మాట్లాడించావు. మీ నాయకుడు పక్కనున్న తొత్తులందరి చేత నారా చంద్రబాబు నాయుడు గారిని, మా భువనమ్మని, మా భ్రమరిని, మా బ్రాహ్మణిని, అందరినీ, ఆడబిడ్డలందరినీ నోటుకొచ్చినట్టు మాట్లాడిస్తా జగన్ రెడ్డి అసెంబ్లీలో పైచాచికి ఆనందం పొందాడు. నీవు నీ కొడుకు సోషల్ మీడియాలో ఆడవాళ్ళని ఏది పడితే అది మాట్లాడుతూ సోషల్ మీడియాని అరాచకం చేశాడు మీ భార్గవ్ రెడ్డి గారు. మీ ఇళ్లలో పిల్లలు లేరా? ఆడపిల్లలు లేరా? ఏరా సజ్జల, ముందు అదిరా, మిమ్మల్ని భూస్థాపితం చేశాం. మేము కూడా కాదు, రాష్ట్ర ప్రజలు. అది కూడా కాదు, మీకెవరైతే ఓటేసి మిమ్మల్ని కల్పించారని చెప్పుకుంటున్నారో ఆ రోజు వాళ్ళందరూ మిమ్మల్ని భూస్థాపితం చేశారా సజ్జల. మీది గొడ్డల పార్టీ, వెన్నుపోటు పార్టీ అంటే మీదేరా. ఆనాడు రాజశేఖర్ రెడ్డిని సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదారా? చెప్పు సజ్జల. రాజశేఖర్ రెడ్డిని సీఎం చేసిన పార్టీకి వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక పార్టీ పేరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్న దిక్కుమాలిన వాళ్ళు మీరు కాదారా? అది వెన్నుపోటు కాదారా? ఎవడో పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని వెన్నుపోటు అనరారా? మీరురా వెన్నుపోటు. బాబాయిని గొడ్డల పోటుకు గురి చేశారు. తండ్రి పార్థివదేహం ఆనాడు రాజశేఖర రెడ్డి చనిపోతే పార్థివదేహం రాకుండానే సంతకాలను సేకరణ పెట్టింది మీరు కాదారా సజ్జలా అని మేము అడుగుతున్నాం. ఇక నీవు సిగ్గు విడిచి సిగ్గుమాలిన బతుకుతున్నావు. అవునులే, మేము కూడా చర్య తీసుకోవట్లేదు కదా, అందుకనే ఇంకా మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ కేసులు అంటే మీరు ఏది మాట్లాడినా కేసులు పెట్టొద్దు అంటారా? చెప్పురా సజ్జల. అయినా నీకు ఏ అర్హత ఉందని పొద్దుకులు వచ్చి ప్రెస్ మీట్ పెడతావురా? నువ్వు వార్డు నెంబర్గా కలిసి ఎరగవు. నీకేమన్నా పెద్ద ఎమ్మెల్సీ ఇచ్చాడా జగన్ రెడ్డి? లేదా నీకేమన్నా పార్లమెంట్ సభ్యుడు చేశాడు? ఏమీ లేదు. ఎందుకురా నువ్వు? ఆ భార్గవ్ రెడ్డి గారిని కూడా జైలు పోలే, నీవు జైలు పోలే. సిగ్గు లేని మాటలు ఇక మాట్లాడుతూ సజ్జల. మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో, లోకేష్ బాబుతో ఏకవచనంతో, పవన్ కళ్యాణ్ గారు, నీ స్థాయి ఎంత? నువ్వెంతరా? జగన్మోహన్ రెడ్డి దగ్గర పాలేరు పని చేసుకునే నీకు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? సజ్జలకు కూడా చెప్తున్నావు, నువ్వు అన్నీ ఉండి చూసుకొని కూర్చుంటే మంచిదమ్మ సజ్జల. ఇక జగన్ రెడ్డి ఢిల్లీ పయనం చేశాడు. ఏమైంది అసలు? ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడో? ఇన్ని కేసుల్లో ముద్దాయి అయినట్టు 30 కేసుల్లో ముద్దాయి అయిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడంట. 16 నెలలు జైలు చెప్పకూడదు అన్నాడు జగన్ రెడ్డి. ఇంకా 30 కేసుల్లో ఏమన్న ముద్దాయి జైలుకి వెళ్తే నాకు తెలిసి అతనికి ఈ వయసు కూడా సరిపోదు. యావజ్జీవ కారాగార శిక్ష కూడా 100 ఏళ్లు కావాలి ఇతనికి శిక్ష పడితే. ఈడీ 40,000 కోట్లు జప్తు చేసింది. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. ఇక కారుమూరు వెంకటరెడ్డి, కారు కోతల వెంకటరెడ్డిగా సిగ్గుందారా నీకు మాట్లాడేటప్పుడు? అన్నవే కదా తింటుంది, లేక అశుద్ధం తింటున్నావా?
రోజు అబద్ధాలు చెప్పటం. రాజారెడ్డి హత్య కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయినా మాకు రంగా గారి హత్య కేసులో ఎవరున్నారా? ఇదే రజనీ, ఏ రజనీ, కన్నా రజనీ అని ఒక కోర్టు కానీ కోటేసుకొని లాయర్ కానీ లాయర్ వేషంలో ఏదో దిశలో పొడిచానని చెప్పుకునే కన్నా రజనీ చెప్పిందిరా, రంగా గారి హత్య కేసులో రాజారెడ్డి దగ్గర ఉన్న బాంబులు వేశారని. మేము చెప్పటం కాదురా. కారుమూరి వెంకటరెడ్డి నీకే చెబుతున్నాం. ఇప్పుడు మీరిచ్చిన డబ్బులతోనే బతుకుతుందా రజనీ? ఆ అమ్మాయే చెప్పింది. రంగా గారి హత్య కేసులో రంగా గారికి ఇప్పుడు మీ అందరికి తెలియదు ఏంటంటే, వెంకటరెడ్డి రోజు పదే పదే మాట్లాడితే వచ్చింది కదా, రాజశేఖర్ రెడ్డి హత్య చేపించాడనే కదా ఆనాడు అందరు చెప్పుకుంది. చరిత్ర అది, నువ్వు చెప్తే పోయేది కాదు వెంకటరెడ్డి. సిగ్గులేని మాటలు, కులాల మధ్య చిచ్చు. రాజారెడ్డి ఏమన్నా పెద్ద ఇదేంటి? రాజారెడ్డిని మీకు చంపించింది మేమా? చంద్రబాబు నాయుడు గారు నువ్వు చూసావురా? రేపొద్దు నీ మీద కేసు పెడుతున్నావు. నువ్వు అన్నీ ఏదో చూసినట్టు చెబుతున్నావు. ఆధారాలు కంపల్సరీగా తేవాలరా వెంకటరెడ్డి. మేము చెబుతున్నాం, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాని గురించి మేము టెలికాన్ఫరెన్స్లు పెట్టాం. పాపం అని అనుకున్నాం, బాధపడ్డాం. కానీ జగన్ రెడ్డిలాగా సంతకాల సేకరణ పెట్టలేదురా వెంకటరెడ్డిగా. ఇంకా మాట్లాడతావు నువ్వు. 14,000 కోట్లు రాజధానిలో బరాబర్ చెప్తున్నారా? రాజధానిలో ప్రతి ఇటుక ప్రతిది వరల్డ్ క్లాస్ రాజధానిగా ఉండాలనుకుంటున్నావురా కారుమూరి వెంకటరెడ్డి. మీ నాయకుల్లాగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు తాటికొండ కాన్స్టెన్సీ ఎస్సీ రిజర్వ్ అవునులే, ఎస్సీల మీద దాడి చేసిన చరిత్ర మీ కుటుంబాన్ని కారుమూరి వెంకటరెడ్డిగా. మీ నాయకుడు ఎస్సీలను అడ్డం పెట్టుకొని మైనార్టీలను అడ్డం పెట్టుకొని దోచుకోవటం దాచుకోవటం వాళ్ళ మోసం చేయటం తప్పితే రెండోది లేదురా కారుమూరి వెంకటరెడ్డి. ఎస్సీ రిజర్వ్లో ఉన్నటువంటి రాజధాని రైతులని 30,000 మంది రైతులు ఇచ్చిన త్యాగాలు, పొలం ఇచ్చి రాజధాని కోసం మన భవిష్యత్తు కోసం ఇచ్చిన పొలాలని అడవుల్లాగా పెంచారు కదా 2019-24 దాకా. కారుమూరి వెంకటరెడ్డి కళ్ళు కనపట్లేదురా? మేము అందరికి కూడా చెప్తున్నాం, 2019-24 చేసిన అప్పు కంట ఇప్పుడు చేసిన అప్పు కంట చాలా ఉందంట. సిగ్గులేదురా మీరు మాట్లాడటానికి? జగన్ రెడ్డి 2,000 ఇచ్చాడురా పెన్షన్, మేము 4,000 ఇస్తున్నాం. జగన్ రెడ్డి ఎక్కడన్నా ఒక్క రోడ్డు వేసాడురా? మేము రోడ్లు వేసాం. ఒక్క రైతుకి సబ్సిడీ ఇచ్చాడరా? మేము సబ్సిడీలు ఇచ్చాం. ఒక్క రైతుకైనా మేము అడుగుతున్నాం, 3,000 రూపాయలు 6,000 వేయటానికి సంవత్సరాలు గడిపేవరా కారుమూరి వెంకటరెడ్డి మీరు 2019-24 దాకా. మేము ఒకేసారి బరాబర్ 20,000 వేసాం రైతులకి గిట్టుబాటు ధర కొంటున్నాం. ఇవన్నీ చేయడానికి డబ్బులు కావద్దురా? రాజధానిని అభివృద్ధి చేత నువ్వు అడవి పెంచితే మేము రాజధాని నువ్వు పెంచిన అడవిని శుభ్రం చేసి రైతులకు కౌలేసి ఇవన్నీ చేస్తే డబ్బులు అవ్వరా?